హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కన్నడ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో రిలీజ్ అయినటువంటి అవతార పురుష 2. ఈ మూవీ 2022లో రిలీజ్ అయినటువంటి అవతార పురుష మూవీకి సీక్వెల్ గా రావడం జరిగింది. సో ఆ మూవీ స్టోరీకి ఈ మూవీ స్టోరీకి లింక్ ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ ఆ మూవీని చూసినప్పటికీ మరోసారి ఆ మూవీ స్టోరీని విని ఆ తర్వాత ఈ వీడియోని చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను. ముందు ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మొదటి పార్ట్ లోని ఎండింగ్ ని చూపిస్తారు. అంటే హిన్నుడి మరియు అనిల మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. మరో పక్క కుమార క్షుద్ర పూజని చేస్తూ రామజోయిష భార్య అయినటువంటి సుశీలలోకి క్షుద్ర శక్తిని పంపించడంతో సుశీల ఇంట్లోని దేవుడి గదిని తెరిచి అక్కడ ఉన్న త్రిశంకుమణి దగ్గరకు వెళ్తుంది. మరో పక్క అనిల హిన్నుడిని అంతం చేస్తాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. హిన్నుడిని అంతం చేసిన అనిల తిరిగి ఇంటికి వచ్చి సుశీలాని నార్మల్ మనిషిగా చేసి తిరిగి త్రిశంకుమణి ఉన్న దేవుడి గదిని క్లోజ్ చేస్తాడు. ఆ వెంటనే అడవిలోకి వెళ్లి ఏదో ఒక తాంత్రిక పూజని చేస్తూ ఉండగా అటుగా వెళుతున్న అఘోరాలు అనిలాన్ని చూసి ఏం చేస్తున్నావు అని అడగడంతో అనిల ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పి నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాను అని అంటాడు. అది విన్న అఘోరాలు అనిలాన్ని దీవించి వెళ్లిపోతారు. మరోపక్క కుమార మాత్రం సుశీల ద్వారా త్రిశంకుమణిని తెప్పించే ప్రయత్నం ఎలా ఫెయిల్ అయ్యింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అనిల సిటీకి వెళ్లిపోయి తిరిగి మూవీస్ లో యాక్టింగ్ చేసుకుంటూ బిజీగా ఉంటాడు. అదే టైంలో కుమార సుశీల కొడుకులాగా ఇంట్లోకి వచ్చినప్పటికీ సుశీలతో గాని ఇంట్లోని వారితో గాని ప్రేమగా మాట్లాడకుండా ప్రవర్తిస్తూ ఉండడంతో అది చూసిన సుశీల అనిల అయితే చాలా ప్రేమగా ఉండేవాడు అంటూ అనిలానే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన రామజోయిష సిరిని చూసి సుశీల అనిలానే తలుచుకుని బాధపడుతుంది కాబట్టి అనిలాని కూడా తిరిగి ఇంటికి రప్పించు, సుశీల ఆనందమే నాకు కూడా కావాలి, అలాగే నువ్వు ఇదంతా నీ మదర్ ని ఇక్కడికి రప్పించడానికే చేస్తున్నావని నాకు తెలుసు, నీ మదర్ ని కూడా ఇక్కడికి రప్పించు అని అంటాడు రామజోయిష. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిన సిరి తన మదర్ యశోదాని అలాగే అనిలాని తిరిగి రామజోయిష ఇంటికి తీసుకువచ్చే పనిలో ఉంటుంది. మరోపక్క అదే టైంలో కుమార ఆ మాంత్రికుల గురువు అయినటువంటి దారకాకి ఒక లెటర్ ని పంపుతాడు. ఆ లెటర్ లో నేను రామజోయిష శక్తి ముందు ఏమీ చేయలేకపోతున్నాను, అందుకే త్రిశంకుమణిని సాధించలేకపోయాను. సో అందుకే మనం రామజోయిష భార్య ఆత్మని బంధిస్తే ఆ ఆత్మని విడిపించడం కోసం రామజోయిష త్రిశంకుమణిని బయటికి తీస్తాడు. అప్పుడు మనం త్రిశంకుమణిని సాధించవచ్చు. అందుకు ముందుగా మీరు నరబలి ఇచ్చి తిరిగి నీ పూర్తి శక్తిని పొందు అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. మరో పక్క సిరి వెళ్లి అనిలాని కలిసి నిన్ను తిరిగి ఇంటికి తీసుకురావడానికి మామయ్య ఒప్పుకున్నాడు, కానీ అంతకంటే ముందు నీ గతం నాకు తెలియాలి, నువ్వు ఎవరు ఎక్కడ పెరిగావో నాకు తెలియాలి అని అంటుంది. అది విన్న అనిల నేను ఎవరో నాకు ఏమీ గుర్తులేదు, ఒకరోజు నేను కళ్ళు తెరిచి చూసే టైంకి బిష్టా అనే ప్రాంతంలో ఉన్నాను, అక్కడ చిన్న పిల్లలకి తాంత్రిక పూజలు తాంత్రిక మంత్రాలు నేర్పిస్తూ ఉంటారు. దారక అనే వ్యక్తి బిష్టా ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. హిన్నుడి మరియు మున్నుడి అనే ఇద్దరు తాంత్రికులు దారక దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉండేవారు. బిష్ట ప్రాంతంలో చిన్న పిల్లలకి చేతబడులు తాంత్రిక మంత్రాలు ఇంకా ఆత్మలను నిద్ర లేపడం లాంటి విద్యలు నేర్పుతారు. మా అందరి గురువు అయినటువంటి దారక చాలా కాలంగా త్రిశంకుమణిని సాధించాలి అనుకుంటున్నాడు. త్రిశంకుమణి సహాయంతో త్రిశంకు లోకంలోకి వెళ్ళవచ్చు, కానీ ఆ త్రిశంకుమణి మీ మామయ్య అయినటువంటి రామజోయిష తాత బ్రహ్మజోయిష దగ్గర ఉండేది. త్రిశంకుమణి కోసం నా గురువు దారక బ్రహ్మజోయిష్ తో పోరాడి ఓడిపోయాడు. ఇప్పుడు ఆ మణి బ్రహ్మజోయిష మనవడైనటువంటి రామజోయిష దగ్గర అంటే మీ మామయ్య దగ్గర ఉంది. నేను బిష్టా ప్రాంతంలోనే ఉన్నప్పుడు మా గురువు దారక నా తెలివితేటల్ని చూసి మిగిలిన పిల్లల కంటే ఎక్కువ విద్యను నేర్పించి నన్ను మా గురువుతో సమానంగా తయారు చేశాడు. నా చేతిలోని రేఖలను చూసిన హిన్నుడి మరియు మున్నుడి నా చేతిలో త్రిశంకు రేఖ ఉన్నట్లు తెలుసుకున్నారు, అంటే నేను త్రిశంకు లోకానికి వెళ్ళగలను అని నమ్మారు. అందుకే దారక కూడా నన్ను మిగిలిన పిల్లల కంటే స్పెషల్ గా చూసేవాడు. కానీ కొంతకాలానికి క్షుద్ర పూజలతో ప్రాణాలు తీయడం లాంటివి కరెక్ట్ కాదని అనిపించింది. అందుకే
అందుకే ఆ ప్రాంతంలో నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయి సిటీకి వచ్చి ఆ క్షుద్ర పూజల నుంచి దూరంగా ఉంటూనే దైవశక్తి కోసం పూజలు చేసేవాణ్ణి. అలాగే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉండేవాణ్ణి. దగ్గరలోని ఆశ్రమంలోని గురూజీకి నా గతం మొత్తం చెప్పడంతో ఆయన నన్ను మంచి మార్గంలో పెట్టాడు. ఒకరోజు గురూజీ నన్ను పిలిచి, రామజోయిషాకి సిరి అనే ఒక మేనకోడలు ఉంది. ఆ సిరి తప్పిపోయిన రామజోయిషా కొడుకు గురించి ఎంక్వైరీ చేస్తూ ఎవరో నకిలీ వ్యక్తిని రామజోయిషా కొడుకు లాగా నటింప చెయ్యాలనుకుంటూ ఉంది. రామజోయిషా ఇంట్లోనే త్రిశంకు మణి ఉంది కాబట్టి నువ్వు రామజోయిషా ఇంట్లోనే ఉంటూ ఆ మణి దుష్ట తాంత్రికుల చేతికి వెళ్లకుండా కాపాడు అని చెప్పాడు. అందుకే నేనే నా గురించి నీకు తెలిసేలాగా చేసి రామజోయిషా ఇంటికి, అదే మీ మావయ్య ఇంటికి వచ్చాను అంటూ జరిగింది మొత్తం సిరికి చెప్పడంతో సిరి అనిలాని తిరిగి మళ్ళీ రామజోయిషా ఇంటికి తీసుకుని వెళ్తుంది. అలా అనిల తిరిగి ఆ ఇంట్లో వాళ్ళందరికీ దగ్గరవుతూ ఉంటాడు. అదే టైంలో అనిల అనుకోకుండా రాంప అలియాస్ కోకిలాన్ని చూసి గుర్తుపడతాడు. నిజానికి కోకిల కూడా బిష్టా ప్రాంతంలోనే కొంత తాంత్రిక విద్యను నేర్చుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి ఉంటాడు. అనిల కోకిల పక్కనే ఉన్న ఆత్మను చూసి, ఈ ఆత్మ ఎందుకు నీవంటే తిరుగుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న కోకిల, నీకు తెలుసు కదా నాకు మతిమరుపు ఎక్కువని, ఒకరోజు నా విద్యని ప్రాక్టీస్ చేద్దామని శ్మశానానికి వెళ్ళి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మని నిద్ర లేపాను. కానీ ఆత్మని నిద్ర లేపడం అయితే గుర్తుంది, కానీ తిరిగి ఆ ఆత్మని నిద్ర పుచ్చే మంత్రాన్ని మర్చిపోయాను. అప్పటి నుంచి ఈ ఆత్మ నా వెంటే తిరుగుతూ ఉంది. ప్రస్తుతం నాకు అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఉంది అని అంటాడు కోకిల. ఆ మాటలు విన్న అనిల ఆత్మని తిరిగి నిద్రలోకి పంపే మంత్రాన్ని కోకిలకి చెప్పి త్వరగా ఆ ఆత్మని నిద్రపుచ్చు అని అంటాడు. ఆ వెంటనే అనిల వెళ్లి రామజోయిషాని కలిసి, నీ కొడుకు అంటూ ఈ ఇంట్లోకి వచ్చిన కుమార సాధారణమైన వాడు కాదు అని అంటాడు. అప్పుడు రామజోయిషా అనిలాని చూసి, కుమార నా కొడుకు కాదు అని నాకు తెలుసు, వాడు బిష్టా ప్రాంతం నుంచి వచ్చిన తాంత్రికుడు అని కూడా నాకు తెలుసు అని ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. రామజోయిషా వెంటనే కంటిని కలిసి, నీ ఒరిజినల్ పేరు కంటి జోయిషా అని నాకు తెలుసు, నువ్వు నా బాబాయ్ కొడుకువి అని కూడా నాకు తెలుసు, నువ్వు ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నావు అని కూడా నాకు తెలుసు అని ఆస్తి పేపర్స్ ని కంటికి ఇవ్వడంతో కంటిలో మార్పు వచ్చి ఇంత మంచి వ్యక్తికి అన్యాయం చేయకూడదు అని ఫిక్స్ అయ్యి వెంటనే కుమార దగ్గరికి వెళ్ళి, ఇకపై మా ఫ్యామిలీకి చెడి చెయ్యకు, వెళ్ళిపో అని అంటాడు కంటి. కుమార మాత్రం, నువ్వు పిలిచావని ఈ ఇంట్లోకి రాలేదు, ఆ త్రిశంకు మణి కోసమే వచ్చాను అని కంటిని క్షుద్ర శక్తితో చంపేస్తాడు. అదే టైంలో అనిల వెళ్లి ఆశ్రమంలోని గురూజీని కలవడంతో గురూజీ అనిలాని చూసి ఆపద వెంటాడుతుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు గురూజీ. ఆ వెంటనే అనిల తిరిగి వెళుతూ ఉండగా అనిల చెవులో నుంచే రక్తం కారడం మొదలవుతుంది. నిజానికి కుమార అడవిలోకి వెళ్లి చేతబడి చేస్తూ అనిలాని చంపేయాలి అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం గ్రహించిన అనిల కూడా ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లి కుమార మీద తన తాంత్రిక శక్తిని ప్రయోగించడం మొదలు పెడతాడు. అలా ఇద్దరు ఒకరిపై మరొకరు క్షుద్ర పూజల్ని ప్రయోగిస్తూ ఉండగా మరో పక్క రామజోయిషా కూడా ఏదో ఒక పూజని చేస్తూ ఉంటాడు. చివరికి కుమార చనిపోగా అనిల కుమార బాడీని కాల్చేస్తాడు. అదే టైంలో రామజోయిషా చెల్లి, అదే సిరి వాళ్ళ మదర్ కూడా చాలా కాలం తర్వాత రామజోయిషా ఇంటికి రావడంతో రామజోయిషా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు. మరో పక్క కోకిల శ్మశానంలోకి వెళ్లి తాను నిద్ర లేపిన ఆత్మని నిద్ర పుచ్చడానికి ట్రై చేస్తూ మంత్రాలు తప్పుగా పలకడంతో శ్మశానంలోని మరొక ఆత్మ కూడా నిద్ర లేచి కోకిల వెంట తిరగడం మొదలు పెడుతుంది. అదే టైంలో కుమార చనిపోయాడు అని తెలుసుకున్న దారక కొంతమంది పిల్లల్ని నరబలి ఇచ్చి పోయిన తన శక్తిని పూర్తి స్థాయిలో పొందుతాడు. ఆశ్రమంలోని గురూజీ అనిలాని పిలిచి, తాంత్రికుల గురువు దారక త్రిశంకు మణి కోసం రాబోతున్నాడు, నువ్వు దారకాని ఆపాలి. అలా ఆపాలి అంటే నువ్వు అడవి ప్రాంతంలోకి వెళ్లి ఒక ఋషిని కలిసి ఆయన దగ్గర మంత్రశక్తిని నేర్చుకోవాలి, వెంటనే ఆ పని చెయ్యి అని అంటాడు గురూజీ. దాంతో అనిల వెంటనే అడవిలోకి వెళ్లి గురూజీ చెప్పిన ఆ ఋషిని కలవగా, అయితే నువ్వు ఒక వారం రోజుల పాటు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా కఠోర శిక్షణ పొందాలి అని అనడంతో అనిల అక్కడే ఉండిపోతాడు. మరోపక్క దారక తన క్షుద్ర శక్తిని రామజోయిషా ఇంట్లోని సిరి మదర్ లోకి ప్రవేశింపజేయడంతో యశోద వింత వింతగా ప్రవర్తించి చనిపోతుంది. అనిల తిరిగి వచ్చిన తర్వాత యశోద చనిపోయింది అనే విషయాన్ని తెలుసుకుంటాడు.
ఆ వెంటనే దారక దుష్ట శక్తిని రామజోయిష భార్య అయినటువంటి సుశీల మీదకి ప్రయోగించడంతో సుశీలకి రకరకాల వింతలు, ఆత్మలు కనిపించడం, పీడ కలలు రావడం, ఏవో సౌండ్స్ వినిపించడం లాంటివి మొదలయ్యి భయపడుతూ ఉంటుంది. ఇదంతా గమనించిన అనిల రామజోయిషాని చూసి దారక సుశీలమ్మ మీద దుష్ట శక్తిని ప్రయోగించినట్లు ఉన్నాడు. దారక సుశీలమ్మ ఆత్మని త్రిశంక లోకం యొక్క ద్వారం దగ్గర బంధించాలనుకుంటున్నాడు. మీ తాతగారి ద్వారా నీకు ఆ త్రిశంక లోకం గురించి తెలిసే ఉంటుంది కదా అని అంటాడు. అది విన్న రామజోయిష నాకు త్రిశంక లోకం గురించి తెలుసు, అక్కడికి ఎలా వెళ్లాలో కూడా నాకు తెలుసు అని కొన్ని బుక్స్ ని చూపిస్తాడు. అనిల రామజోయిషాని చూసి ఈ బుక్స్ అయితే ఉన్నాయి కానీ నువ్వు ఎప్పుడు ఈ మంత్రాలని ప్రాక్టీస్ చేయలేదు కదా, ఇప్పుడు ఎలా అని అంటాడు. ఆ మాటలు విన్న రామజోయిష నవ్వి ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు, ఈ మధ్య కూడా ప్రాక్టీస్ చేశాను అని ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నిజానికి కుమార మరియు అనిలాలు ఒకరిపై ఒకరు దుష్ట శక్తుల్ని ప్రయోగించుకుంటున్నప్పుడు రామజోయిషానే తన మంత్రశక్తితో కుమారాన్ని చంపేస్తాడు. అది తెలియని అనిల తన వల్లే కుమార చనిపోయాడు అనుకుని కుమార బాడీని కాల్చేస్తాడు. అలా రామజోయిష జరిగిందంతా చెప్పడంతో అనిల షాక్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో దారక సుశీల ఆత్మని శరీరం నుంచి వేరు చేసి త్రిశంక లోకం దగ్గర బంధించడంతో రామజోయిష తన దగ్గర ఉన్న త్రిశంక మణిని బయటికి తీసి వెంటనే అనిలాన్ని చూసి సుశీలాని కాపాడి నువ్వు కూడా ప్రాణాలతో వెనక్కిరా అని చెప్పి అనిలాని త్రిశంక లోకం ద్వారం దగ్గరికి పంపుతాడు. అనిలాని చూసిన దారక చూడు, త్రిశంక లోకం నా కళ్ళ ముందే ఉంది, అది మన లాంటి మాంత్రికులకు స్వర్గం లాంటిది, శరీరంతో సహా వెళ్ళగలిగే స్వర్గం అది, మరణం అనేదే ఉండదు. కానీ ఇంతకాలం త్రిశంకం అని లేకపోవడంతో ఈ ద్వారం దాటి వెళ్ళలేకపోతున్నాను, కానీ ఇప్పుడు నిన్ను ఇక్కడ బంధించి నేను వెళ్లి ఆ మణిని దక్కించుకుంటాను అని అనిల మీద మంత్రశక్తిని ప్రయోగించడంతో అనిల స్పృహ తప్పి పడిపోతాడు. దాంతో అనిల ఆత్మని సుశీల ఆత్మని అక్కడే వదిలి దారక భూమి మీదకి వచ్చి త్రిశంక మణిని దక్కించుకోవాలి అంటే ముందు రామజోయిష ఇంటి చుట్టూ ఉన్న ఆ అష్ట దిగ్బంధనాన్ని ఛేదించాలి అని ఆ పనిలో ఉంటాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే అనిల నిజానికి ముందుగానే దారక వాడబోయే మంత్రానికి విరుగుడు మంత్రాన్ని చదివి ఉండడంతో అనిల మీద దారక మంత్రం పని చెయ్యదు. కేవలం స్పృహ తప్పినట్లు దారక ముందు నటిస్తాడు అనిల. అలా దారక వెళ్ళగానే తిరిగి లేచి తన మంత్రశక్తితో బందీగా ఉన్న సుశీల ఆత్మని తిరిగి భూమి మీద ఉన్న సుశీల బాడీలోకి పంపిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న దారక వెంటనే త్రిశంక లోకం ద్వారం దగ్గరికి వచ్చి అనిలతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కొంతసేపు ఫైట్ తర్వాత అనిల అతి కష్టం మీద దారకాని త్రిశంక లోకం పక్కనే ఉన్న నరకంలోకి తోసేసి త్రిశంక లోకం వైపు నడవడం మొదలు పెడతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అనిల చిన్నతనంలో బిష్టాలా ఉన్నప్పుడు త్రిశంక లోకం గురించి విని ఉంటాడు. ఎలా అయినా త్రిశంక లోకంలోకి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి కేవలం దానికోసమే రామజోయిష కుటుంబానికి దగ్గరవుతాడు. అలా రామజోయిష తన భార్య కోసం మణిని ఉపయోగించి అనిలాని దూరం దగ్గరికి పంపించడంతో దారకాని నరకంలోకి తోసేసిన అనిల త్రిశంక లోకంలోకి ప్రవేశించడంతో భూమి మీద రామజోయిష దగ్గర ఉన్న అనిల బాడీ మాయమవుతుంది. అంటే అనిల శరీరంతో సహా త్రిశంక లోకంలోకి వెళ్తాడు. అది గమనించిన రామజోయిష అనిల బాడీ మాయం అయ్యింది అంటే అనిల దారకాతో ఫైట్లో చనిపోయాడా లేదా దారకాని అంతం చేసి త్రిశంక లోకంలోకి వెళ్ళాడా, అసలు త్రిశంక లోకంలోకి వెళ్ళడం కోసమే అనిల నా ఫ్యామిలీకి దగ్గరయ్యాడా అనే ఆలోచనలో అయోమయంలో పడతాడు. అక్కడతో రెండవ పార్ట్ అయిపోతుంది. అనిల త్రిశంక లోకంలో ఏం చేశాడు, దారక నరకం నుంచి బయటికి వచ్చాడా, అసలు రామజోయిష అసలు కొడుకు ఎవరు అనేది తెలుసుకోవాలంటే అవతార పురుష పార్ట్ 3 చూడాల్సిందే. ఆ మూవీ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో రిలీజ్ అవ్వగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.